ఓకే. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జగనన్న కాలనీలు అదొక పెద్ద వివాదమైనటువంటి అంశం. ఏంటి ఆ ల్యాండ్ స్కామ్‌కు సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందా? దాంట్లో మీరిప్పుడు ఈ 1 ఇయర్‌లో ఏమన్నా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమైనా మీకు ఉన్నాయా? ఇప్పుడు 2 విషయాలు. హ్మ్. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం. హ్మ్. దాదాపు కొన్ని 7,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు ఓకే. ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. హ్మ్. దాని మీద ఎంక్వైరీ వేశాం. హ్మ్. అదేవిధంగా దీన్ని అబ్రప్ట్ గా గతంలో ఏం చేసిందంటే హ్మ్. తెలుగుదేశం పార్టీ చేసిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఏది ఉందో దాన్ని ఆపేసింది. స్ఫూర్తిగా. ఆపేయటమే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా లేకపోతే ఇంకెవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం తీసుకోవాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నాయకుడు హ్మ్. ఇంట్రెస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ బట్టి ఆ ప్రోగ్రామ్ ముందుకెళ్తా ఉంటది. yes 2.5 లక్షలు పెట్టి ఒక యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏది 14-19 మధ్యలో హ్మ్. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని 1,80,000కి తగ్గించింది. ఓ ఆ 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాపైసతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. హ్మ్. ఈ 1,80,000 హ్మ్. 1,50,000 కేంద్ర ప్రభుత్వ నిధులు, హ్మ్. 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ ని కలిపేసి రాష్ట్ర వాటా కింద ఇచ్చేసామని చెప్పేసి 1,80,000కి తగ్గించేశారు. ఓ సో అది ఒకటి తగ్గించారు. ఓకే. సార్ తగ్గించారు, అది పక్కన పెడదాం. హ్మ్. అప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50,000, 75,000, ₹1,00,000 వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని హ్మ్. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదనంగా ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా అయినా సరే గృహవసతి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఓకే. వాటిని మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంతా కూడా కూర్చున్నప్పుడు చెప్పేవాడు. అవన్నీ కూడా రద్దు చేశారు. హ్మ్. రద్దు చేయటమే కాకుండా 2014, 2019 మధ్యలో కట్టుకున్న ఇళ్లకి హ్మ్. మేమేమో డబ్బులు అని చెప్పేసి దాదాపు 900 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం కూడా జరిగిందని ఇది చెప్పేసి దాంట్లో దాంట్లో ఓ. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే PMAY 1O అని చెప్పేసి హ్మ్. దాదాపు 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. దాంట్లో కేవలం 6,30,000, 6.5 లక్షల ఇల్లు మాత్రమే గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పుడు మేము అది యాక్చువల్గా 2024కే పూర్తి అయిపోయింది ఆ స్కీమ్. ఓకే. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హ్మ్. ఆయన పరపతిని ఉపయోగించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఓ 2026 జూన్ వరకు కూడా కట్టుకునే అవకాశం కల్పించారు. ఓ. సో 2026 లోపల దాదాపు 5.5 నుంచి 7 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి మేము Target కృషి గా. చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఈ సంవత్సర కాలంలో ఇప్పటికి దాదాపు 1,90,000, 2 లక్షల దాకా పూర్తయినాయి. ఈ నెలాఖరికల్లా ఇంకొక 30-40 వేల ఇళ్లు పూర్తి చేసే దశలో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఎందుకంటే డేంజర్ ఏంటంటే ఇప్పుడు శాంక్షన్ అయిన వాళ్ళకి ఎప్పటికీ భవిష్యత్తులో ఇల్లు శాంక్షన్ కావు. అవునా? కాబట్టి ఆ నిధుల్ని ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం ఓకే. చేసిన అనేక తప్పిదాల మూలంగా ఈ స్కీమ్ కుంటుపడింది. ఎందుకంటే ఇల్లు శాంక్షన్ చేశారు. అవును. వాళ్ళు శాంక్షన్ ఇళ్ల స్థలాలేమో శ్మశానాల్లో ఇచ్చారు, కొండగుట్లో వాళ్ళలో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. అంటే కట్టుకుంటానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఇవ్వటం మూలంగా వాళ్ళకి శాంక్షన్ అయినా కూడా ఇల్లు కట్టుకోలేదు. yes కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్ ఏమంటుంది, ఇంతకు ముందు శాంక్షన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా Okay. ఈ 2O కొత్త స్కీమ్ లో మేము శాంక్షన్ చేయమంటున్నారు. Oh. మరి పోయిన సంవత్సరం శాంక్షన్ చేశారనుకుందాం, దాంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. శ్మశానంలో ఇల్లు కట్టుకోగలరా, కట్టుకోగలరు. లేకపోతే కొండవాళ్ళలో కట్టుకోగలరా, లేదా చెరువుల్లో కట్టుకోగలరా, వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. Oh. మేము కేంద్ర ప్రభుత్వంతో ముందు పెద్ద మాట్లాడి సవాళ్లే ఉన్నాయి అయితే. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఆ తప్పిదాలని వారి దృష్టికి తీసుకొచ్చి Okay. ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం. ఏదైనా ఒక 5.5 నుంచి 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా కూడా ఒక 5 లక్షల ఇల్లు, ఇప్పుడు యూనిట్ కాస్ట్ కూడా పెరిగింది, 2.5 లక్షలు పెరిగింది. అవి కూడా కొత్తగా శాంక్షన్ చేపిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకే.